అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసుల అదుపులో సురేంద్ర నాయుడు ఉన్నారు. మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సురేంద్ర నాయుడిని పోలీసులు విచారిస్తున్నారు. 9 మంది నిందితులకు నిన్నటితో కస్టడీ ముగిసింది. ఎక్సైజ్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు సురేంద్ర నాయుడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి, ఎలాంటి ఆధారాలు లభించాయి, ఎలాంటి ఆధారాలు సేకరించారు ఎక్సైజ్ శాఖ అధికారులు, ఏం చెప్తున్నారు, మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తీక్, రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి యొక్క తంబలపల్లి నియోజకవర్గంలో, అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో వెళ్లి చూసినటువంటి నకిలీ మద్యం కేసులో చాలా కీలకమైనటువంటి విషయాలు ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో విచారణలో ఉన్నటువంటి సురేంద్ర నాయుడు చాలా కీలకమైనటువంటి విషయాలు ఎక్సైజ్ అధికారులకు చెప్పినట్లుగా తాజాగా సమాచారం ఉంది. ప్రధానంగా ఈ యొక్క డ్రైవర్ కట్ట నాగరాజు నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి డైరీ, ల్యాప్టాప్లో చాలా కీలకమైనటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు, నెలసరి వాటాలకు సంబంధించి ఈ యొక్క నకిలీ మద్యం సరఫరా ఎవరెవరికి ఎంత సరఫరా చేశారనే దాని మీద ప్రధానంగా కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం అరెస్ట్ అయినటువంటి 14 మందిలో 10 మందిని ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి ఇచ్చారు. నిన్నటితో 9 మంది ఎక్సైజ్ కస్టడీ 2 రోజుల పాటు విచారణ చేసిన తర్వాత నిన్న మదనపల్లి సబ్ జైలుకు హ్యాండ్ ఓవర్ చేశారు. కేవలం సురేంద్ర నాయుడు, టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు, ఈ యొక్క కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేంద్ర నాయుడును ఎక్సైజ్ పోలీసులు 3 రోజులు కస్టడీ కోరారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా సమయం ఉండడంతో ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏదైతే తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి జయచంద్రారెడ్డి, ఇటు అతను బావమరిది గిరిధర్ రెడ్డి చేసినటువంటి ఆర్థికపరమైన లావాదేవీల విషయంపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఇంకా ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉండగా, ఈ యొక్క తంబలపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డితో పాటు గిరిధర్ రెడ్డి కూడా అరెస్ట్ కావాల్సి ఉంది. వీరు ఆఫ్రికాల దేశంలో లిక్కర్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అరెస్ట్ కోసం ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళని అదుపులో తీసుకోలేదు. ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఎవరెక్కడికి ఎంత సరుకు సప్లై చేశారు, ఆర్థికపరమైన లావాదేవీలు డబ్బులు క్యాష్ ఎవరి దగ్గర ఉందనే విషయాలన్నీ కూడా సురేంద్ర నాయుడు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ కార్తీక్, రైట్ మూర్తి.